కస్టమర్స్ స్విగ్గీలో 21,870 రూపాయలు పే చేశారు. కానీ రెస్టారెంట్ ఓనర్ కి అకౌంట్ లో పడింది ఎంతో తెలుసా? జస్ట్ 675 రూపాయలు. ఇది బిజినెసా లేక డేలైట్ రాబరీయా? ఒక రెస్టారెంట్ ఓనర్ నాకు ఈ పేఅవుట్ స్క్రీన్ షాట్స్ పంపించాడు. 5,907 రూపాయలు సేల్స్ కి వచ్చింది 470 రూపాయలు, 6,019 రూపాయలు సేల్స్ కి వచ్చింది 204 రూపాయలు, 35 ఆర్డర్స్ కి 9,942 రూపాయలు సేల్స్ అయితే పేఅవుట్ 0 రూపాయలు. టోటల్ గా కస్టమర్స్ 21,870 రూపాయలు పే చేస్తే ఓనర్ చేతికొచ్చింది 675 రూపాయలు మాత్రమే. ఓనర్ చెప్పేది ఏంటంటే యాడ్స్ ఛార్జెస్, కాస్ట్ పర్ క్లిక్ ఛార్జెస్, ఇంకా వేరే డిడక్షన్స్ ఉన్నాయని అండ్ థౌజండ్స్ లో కట్ అయ్యాయి. సరే, ఛార్జెస్ కట్ చేశారనుకుందాం, కానీ ఓనర్ అడిగే క్వశ్చన్ సింపులే కదా. ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంత ఛార్జ్ చేశారు, ఎలా క్యాల్కులేట్ చేశారు, ఇది మొత్తం మర్చెంట్ కి క్లియర్ గా చూపించాలి కదా. చూపించారా? రెస్టారెంట్ నడపడం అంటే ఈజీ కాదు బాస్. రెంట్, స్టాఫ్ శాలరీస్, కరెంట్ బిల్స్, రా మెటీరియల్స్ అన్నీ కట్టాలి. కస్టమర్స్ 21,870 రూపాయలు పే చేస్తే ఓనర్ కి 675 రూపాయలు మాత్రమే మిగిలితే రెస్టారెంట్ ఓనర్స్ క్వశ్చన్ అడగడం తప్పు కాదు. స్విగ్గీ డిడక్షన్స్ ఉంటే ఫుల్ క్లారిటీ కూడా ఉండాలి కదా. మీరు రెస్టారెంట్ ఓనర్ అయితే మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ చేయండి.